Master your money. Personal finance workshop on mutual funds on December 7th and 8th. Register now. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు పర్సనల్ ఫైనాన్స్ ఎక్స్పర్ట్ అలాగే ఆంఫీ అండ్ ఐఆర్డీఏ రిజిస్టర్డ్ అయిన విజయ్ కర్ణం గారు. ముఖ్యంగా ఈరోజు ఎపిసోడ్లో మీ మొదటి ₹1,00,00,000 ఎలా సంపాదించవచ్చు, ₹1,00,00,000 సంపాదించడం ఎలా పాసిబుల్, అది కూడా చాలా స్ట్రాటజికల్ వేలో విందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ప్రతి ఒక్కరికి కూడా ఒక కోటీశ్వరుడు వీడు అనిపించుకోవాలని చాలా మందికి ఉంటుంది. మన బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయగానే ₹1,00,00,000 కనిపిస్తే ఆ ఫీలింగ్ వేరుంటుంది. ఒక ₹1,00,00,000 ఇన్వెస్ట్మెంట్స్ ఆస్తులు మన దగ్గర ఉన్నాయంటే మన వెనకంత ధైర్యంగా ఉంటుంది అనమాట. నా ఫ్యామిలీని నేను చూసుకోగలననే ఒక ధైర్యం ఉంటుంది. అయితే మీ మొదటి ₹1,00,00,000 సంపాదించడం ఎలా, దానికి ఎలాంటి వేస్ ఉన్నాయి? డెఫినెట్గా అండి. అంటే ఇంతకుముందు ఉన్న ఆప్షన్స్ కంటే ఇప్పుడు మనకి ఉన్న ఆప్షన్స్, ఇప్పుడున్న మన టెక్నాలజీ ప్రకారం, ఇప్పుడున్న మనకు నాలెడ్జ్ ప్రకారం అదంతా చూసుకుంటే నెంబర్ ఆఫ్ వేస్ చాలా పెరిగాయండి. కొంతమంది ఓన్గా బిజినెస్ చేసి సంపాదించడం కానీ, కొంతమంది హై శాలరీస్ జాబ్స్ తీసుకొని సంపాదించడం కానీ అట్లా కూడా చేసుకోవచ్చు. నా ఫస్ట్ సజెషన్ అండి, ఎవరైతే 25 years కంటే తక్కువ ఉన్న వాళ్ళకి నా ఫస్ట్ సజెషన్, మీరు మ్యూచువల్ ఫండ్స్లోకి రాకండి. అవసరం లేదు మీకు మ్యూచువల్ ఫండ్స్ ఇప్పుడు. ఎందుకు అవసరం లేదు అంటున్నానంటే, ఫస్ట్ మీ స్కిల్స్ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. 20-21 years అందరు జాబ్ స్టార్ట్ చేస్తున్నారు. ఇంజనీరింగ్ కానీ డిగ్రీ అయిపోయినా కానీ 5,000, 10,000, 15,000, 20,000 అంటే తక్కువలో తక్కువ ఒక 15,000 అయితే అందరికీ ఉంటున్నాయి కదా. సరే, అన్ని ఖర్చులు పోగా ఒక 5,000, 10,000 మిగులుతున్నాయి కదా. డెఫినెట్గా మీరు హైయర్ ఎడ్యుకేషన్కి కానీ, సర్టిఫికేషన్స్ కోర్స్ కానీ వాటిలలో ఇన్వెస్ట్ చేయండి. ఎందుకు అది చెప్తున్నాను అంటే, మీకు 20 నుంచి 25కి 3 years 4 years పీరియడ్. 3 years 4 years పీరియడ్లో మీరు 10,000 ఎస్ఐపీలు చేసినా, 5,000 ఎస్ఐపీలు చేసినా ఓకే, లాంగ్ టర్మ్లో మంచిగా ఉంటుంది, అదంతా ఓకే. నేనే చెప్పాను అవన్నీ. అది కంటెక్స్ట్ వేరు, అంటే ఆ ఏజ్ గ్రూప్ వేరు, మీ ఏజ్ గ్రూప్ వేరు. మీకు ఏంది అంటే, మీరు కెరీర్లో తొందరగా అడ్వాన్స్మెంట్ కావాలి, కెరీర్లో చాలా తొందరగా ముందరికి వెళ్ళాలి. మీరు 25 ఏజ్ గ్రూప్ లోపల ఉన్నప్పుడు ఎంత ఎక్కువ మీకు స్కిల్స్ ఉండి, ఎంత ఎక్కువ సర్టిఫికేషన్స్ కానీ, ఎక్కువ మీరు మార్కెట్ ట్రెండ్స్ని క్యాచ్ చేసుకొని, ఇప్పుడు ఏఏ కానీ, డేటాకి రిలేటెడ్ కానీ, డేటా అనలిటిక్స్ కానీ, వాటికి రిలేటెడ్ కోర్సెస్ కానీ అవి చేశారనుకోండి, మీ శాలరీ చాలా ఎక్స్పోనెన్షియల్గా గ్రో అవుతుంది. మీరు ఇన్వెస్ట్ చేసే బదులు అది ఇక్కడ ఎంఎఫ్లో ఇన్వెస్ట్, మ్యూచువల్ ఫండ్స్లో కానీ, స్టాక్స్ కానీ, ట్రేడింగ్స్ కూడా చాలా మంది ట్రేడింగ్ కూడా చేస్తారు. అవి చేసే బదులు మీరు మీ స్కిల్స్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, మీరు 30 yearsకి వచ్చేసరికి మీ ప్యాకేజ్ కాస్త 25 lakhs, 30 lakhs, 50 lakhs ఈజీగా వెళ్ళిపోతుంది. సో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ యువర్ స్కిల్స్. ఫస్ట్ స్కిల్స్లో ఇన్వెస్ట్ చేయండి 25 years వరకు. 25 years తర్వాత ఏమవుతుంది అంటే, కెరీర్లో మనకు అర్థమైపోతుంది మనకి ఇక్కడ నుంచి గ్రోత్ ఎలా ఉంటుంది. మనం ఒక డొమైన్ని పిక్ చేసుకుంటాం, ఆ డొమైన్లోనే ఉండాలనుకుంటాం. అక్కడ నుంచి ఎట్లా చేసుకోవాలో మనకు ఒక క్లారిటీ ఉంటుంది. అప్పటి వరకు మనకు ఒక శాలరీ స్ట్రక్చర్ కానీ, మన ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉండాలని ఒక మెచ్యూరిటీ లెవెల్స్ డిఫరెంట్గా ఉంటాయి 25 తర్వాత. సో అప్పుడు మ్యూచువల్ ఫండ్స్కి రండి. వాళ్ళకి నేను చెప్పేదన్నమాట, మ్యూచువల్ ఫండ్స్లో ఎలా ఫస్ట్ 1 year ఎలా తీసుకోవాలనేది. ఫర్ సపోజ్ ఒక రియల్ ఎగ్జాంపుల్ అండి. ఏంది, ఒక గవర్నమెంట్ టీచర్ అనమాట, తను తను 55 years అట్లా ఉంటాయి. వాళ్ళకి అసలు మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ ఏమి తెలియవు వాళ్ళకి అసలు. అంటే మనకు కూడా ఇప్పుడు రీసెంట్గా తెలిసింది, లాస్ట్ 10 yearsలో తెలిసింది. వాళ్ళకి అప్పుడు అసలుకే తెలియవు. వాళ్ళు ఏం చేశారంటే రికరెంట్ డిపాజిట్లు చేస్తారు, ఆర్డీలు చేసుకుంటూ వెళ్ళారు. వాళ్ళు 3,000 నుంచి 5,000 ఆ బ్రాకెట్లో లాస్ట్ 15-20 years నుంచి రికరింగ్ డిపాజిట్లు చేసుకుంటూ వెళ్ళారు. సో రికరింగ్ డిపాజిట్లో పర్సంటేజ్ ఎంత ఉంటుంది అంటే 7 to 8%, 9% అట్లా ఆ పర్సంటేజ్లలో ఉంటుంది. చాలా డిసిప్లిన్డ్ ఇన్వెస్టర్స్ వాళ్ళు, టీచర్స్ కాబట్టి చాలా డిసిప్లిన్డ్ ఇన్వెస్టర్స్. ఒక్క మంత్ మిస్ చేయలే వాళ్ళు. ఖచ్చితంగా ఎవ్రీ మంత్ అమౌంట్ వెళ్ళాల్సిందే, వెళ్ళింది కూడా. కానీ అక్కడ అయ్యింది మిస్టేక్ ఏంది అంటే, ఇంట్రెస్ట్ పర్సంటేజ్ తక్కువ. రికరింగ్ డిపాజిట్లో 78%, 9% వచ్చింది కాబట్టి వాళ్ళకి రిటర్న్స్ కూడా పెద్దగా కనిపించట్లేదు. ఇప్పుడు అయినా కూడా 3,000 నుంచి 5,000 ఇన్వెస్ట్ చేసినా కూడా వాళ్ళ కార్పస్ గెస్ చేయగలుగుతారా మీరు? అరౌండ్ crores లేదండి, అంటే ఒక 40 lakhs వరకు వాళ్ళ కార్పస్ ఏమైంది. అదే వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి అట్లీస్ట్ ఒక 12%, 15% అట్లా చేసుకుంటే 75 నుంచి 80 lakhs వరకు అవుతుండే. నియర్ బై 1 crore అవుతుండే. సో అంటే మనం డిసిప్లిన్గా ఉండడము, ఎవ్రీ మంత్ కాంట్రిబ్యూషన్ వేయడము, అంటే మార్కెట్ కానీ ఇదంతా ఎక్స్పోజర్ తీసుకోకపోవడం కాకుండా మనం ఏ ఫండ్ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. అండ్ బేసిక్గా చాలామందికి ఇన్స్టాగ్రామ్లోనూ లేదంటే ఒక న్యూస్లో చూసి ఇన్వెస్ట్ చేయడం అనేది
రాంగ్ ప్యాటర్న్ అనేది అర్థం అవ్వట్లేదు ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే రైట్ మ్యూచువల్ ఫండ్ని మీరు ప్రొఫెషనల్స్గా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ చేసి దాని పర్ఫార్మెన్స్ చూసి హిస్టారికల్గా కానీ లేదంటే కేస్ స్టడీస్ చూసి డిసైడ్ ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి కదా, అది వాళ్ళకి సూట్ అవుతుందో లేదో కూడా చూడాలి. సూట్ అవుతుందో కూడా అది మెయిన్ థింగ్ ఫంక్షన్. సో ఇలాంటి పరంగా మీరు ఎలాంటి వాళ్ళకి ఎలాంటి సజెస్ట్ చేస్తారు, మిమ్మల్ని కన్సల్ట్ చేయడం ఎలాగా, కన్సల్ట్ చేస్తే వాళ్ళకి ఇచ్చే బెనిఫిట్స్ ఏముంటాయి? డెఫినెట్గా అండి. అంటే ఇప్పుడు మనం ఈ అన్ని కేస్ స్టడీస్ కానీ ఇప్పుడు ఇంత డిఫరెంట్ ప్రొఫైల్స్ గురించి మాట్లాడడానికి రీజన్ అదే అండి. ప్రతి ఒక్కరు ఫినాన్షియల్ సిచ్యువేషన్ ఒకటే రకంగా ఉండదు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్గా ఉంటుంది, వాళ్ళకి అంటే లెవెల్ ఆఫ్ అవేర్నెస్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. అందరినీ ఒకే రకంగా మనము డీల్ చేయలేము. బేసిక్స్ అయితే డెఫినెట్గా క్లియర్ చేసుకోవాలి. ఫస్ట్ మనం బేసిక్స్ కొంచెం మనకు అవేర్నెస్ వచ్చింది అంటే అసలు మనకి సూట్ అవుతుందా లేదా కూడా వాళ్ళ క్లారిటీ వస్తుంది. కొంతమందికి అసలు తెలుసుకున్నాక కూడా మాకు ఇది సూట్ కాదండి, మేము అసలు ఈ ఈక్విటీ మార్కెట్స్కే దూరం ఉందాం అనుకుంటున్నాం డిసైడ్ అవుతారు. అది వాళ్ళ చాయిస్, ఎందుకంటే వాళ్ళ క్యాపిటల్ పెద్దగా ఉంటుంది, వాళ్ళంత రిస్క్ వాళ్ళు చూడలేరు అనమాట. ఇప్పుడు సపోజ్ ఒక 2 CR 3 CR ఇన్వెస్ట్ చేసి 10% పోయినా కూడా వాళ్ళకి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది వాళ్ళకి టోటల్ కార్పస్లో. సో వాళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది, కాకపోతే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అలా ఉంటుంది. దట్స్ ఇండివిజువల్ చాయిస్, వాళ్ళ ఇష్టం, అది మనం ఏం చేయలేము. కాకపోతే ఫస్ట్ బేసిక్స్ అయితే తెలుసుకోండి. ఫస్ట్ మనకు అవేర్నెస్ కావాలి. అవేర్నెస్ వచ్చిన తర్వాత దట్స్ ఎవ్రీవన్ ఓన్ డిసిషన్ అనమాట. ఆ అవేర్నెస్ మనం వెబినార్లో క్లియర్గా డిస్కస్ చేయవచ్చు. అది ఫస్ట్ థింగ్. అండ్ నెక్స్ట్ టైప్ ఆఫ్ ఇన్వెస్టర్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ 1 CR కోసము ఒక అతను మనకి ఇట్లాగే ఏం చేస్తున్నారు అంటే అందరు క్రిప్టో కరెన్సీస్లో ట్రేడింగ్ చేస్తున్నారు కదా బాగా. సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అండి అతను. 10 lakhs ఉన్నాయి, వాళ్ళ పేరెంట్ దగ్గరికి వెళ్ళి కొంచెం క్యాపిటల్ తీసుకున్నాడు, అంత తీసుకున్నాడు, ట్రేడింగ్ చేశాడు, మంచిగా కనిపించాయి, అంతా ఓకే. విత్డ్రాల్ చేసుకున్న టైంకి అది క్రాష్ అయిపోయింది. పేర్లు వద్దు, క్రిప్టో కరెన్సీ ప్లాట్ఫామ్ పేర్లు వద్దు, అవి క్రాష్ అయిపోయినాయి. అతను మెయిన్ క్యాపిటల్ అంతా పోయింది. అదే ఇప్పుడు 10 lakhs ప్లస్ వాళ్ళ ఫాదర్ ఇచ్చిన 15 lakhs 25 lakhs అతను ఏం చేయకుండా జస్ట్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే అతనికి 1 CR అయిపోయేది. ఓకే, కానీ అంత పేషెన్స్ లేదు మనకి. అండ్ ముఖ్యంగా చాలామందికి రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్లో రాంగ్ టైప్ ఆఫ్, అండ్ మీరు ఎన్నో ఎపిసోడ్ చెప్పారు ఐ డోంట్ ప్రిఫర్ క్రిప్టో ఎట్ ఆల్ అని. అవును. అండ్ స్టిల్ ఏంటంటే హెవీ రిటర్న్స్ అనే విషయంలో క్రిప్టోలో పడిపోతూ ఉన్నారు. బట్ అది చాలా చోట్ల చెల్లదనే విషయం కూడా చాలా మందికి ఇంకా తెలుసుకోవాల్సిన అవేర్నెస్ పాయింట్. అది చాలా తక్కువ మందికి ఉందండి. అది మనం ఏజ్ ఫ్యాక్టర్కే మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ బిలో 30 ఉన్నారు క్రిప్టో ట్రేడింగ్ చేసే వాళ్ళంతా. మన దగ్గర స్పెషల్లీ మన తెలుగు స్టేట్స్లో కూడా చాలామంది పెరిగిపోయారండి క్రిప్టో రిలేటెడ్. విజయ్ గారు, 3 types ఆఫ్ పీపుల్ తీసుకుందామండి. కొత్తగా వచ్చే ఇన్వెస్టర్స్, మంచి మనీ ఉన్నవాళ్ళు, మిడిల్ ఆఫ్ ది ఏజ్లో ఆల్రెడీ ఉన్నవాళ్ళు, ఎండ్ ఆఫ్ ది ఏజ్లో ఉన్నవాళ్ళు. వీళ్ళే 1 crore టచ్ చేయాలనుకుంటే వీళ్ళకి మీరు అలాంటి సజెషన్స్ ఇస్తారు? మిమ్మల్ని కన్సల్ట్ చేశాక ఎంత పాసిబిలిటీస్ వాళ్ళకు ఉంటాయంట? ఫస్ట్ థింగ్ అండి, ఏ కేటగిరీ వచ్చినా సరే నేను ఫస్ట్ వాళ్ళకి చెప్పేది మీ క్యాపిటల్ రిస్క్లో పెట్టకండి. ఓకే, ఉన్నది పోగొట్టుకోవద్దు. ఫస్ట్ మీరు 10 lakhs 25 lakhs 5,000 అయినా సరే ఫస్ట్ క్యాపిటల్ ప్రొటెక్షన్ ఈజ్ ద ఇంపార్టెంట్ థింగ్. నేను ఇంతమందితో మాట్లాడినా నేను ఫస్ట్ చెప్పేది ఇదే అండి, రిటర్న్స్ మన చేతిలో ఉండవు, రిస్క్ మన చేతిలో ఉంటుంది. మనం ఎంత రిస్క్ తీసుకుంటాం అనేది మన చేతిలో ఉంటుంది, రిటర్న్స్ అనేది మార్కెట్ చేతిలో ఉంటుంది. మార్కెట్ ఎంత రిటర్న్స్ ఇస్తుంటే మనకు అంత రిటర్న్స్ వస్తాయి. మనం తీసుకునే ఫండ్ సెలెక్షన్ కూడా రిస్క్ మినిమైజ్ చేయడానికే. చాలామంది ఫండ్ సెలెక్షన్ రిటర్న్స్ కోసం అనుకుంటారు. బెస్ట్ ఫండ్స్ ఇవ్వండి, టాప్ ఫండ్స్ ఇవ్వండి అని చెప్తారు. టాప్ ఫండ్స్ బెస్ట్ ఫండ్స్ కాదండి ఇక్కడ ఇంపార్టెంట్. మీకు మీ రిక్వైర్మెంట్కి ఎంత తక్కువ రిస్క్ తీసుకుంటున్నారు మీరు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు 10 years 25 years వాళ్ళకి రిస్క్ గురించి అసలు కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. కానీ 5 years 7 years తర్వాత రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళకి రిస్క్ డెఫినెట్గా చూడాల్సిందే. ఇప్పుడు 5 years ఉన్న వాళ్ళకి స్మాల్ క్యాప్ సజెస్ట్ చేయవచ్చా అంటే చూడాలి, వాళ్ళు తీసుకోగలుగుతారా, లేకపోతే వాళ్ళ కంప్లీట్ ఇన్వెస్ట్మెంట్లో ఎంత పర్సెంటేజ్ ఇక్కడ అలొకేషన్ చేస్తున్నారు, ఇది ఒక్కటైనా వాళ్ళు ఇంకా వేరే ఎక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా, లేకపోతే వాళ్ళ కంప్లీట్ సేవింగ్స్ మొత్తం స్మాల్ క్యాప్లో పెడుతున్నారా. ఇప్పుడు అదే ఒక 2 years 3 years రిక్వైర్మెంట్ ఉంది. 2 years 3 years రిక్వైర్మెంట్లో వాళ్ళు ఈక్విటీ ఫండ్స్లో పెట్టాలా లేకపోతే డెట్ ఫండ్స్లో పెట్టాలా. డెట్ ఫండ్స్లో రిటర్న్స్ సరిపోవా వాళ్ళకి 78% రిటర్న్స్ వాళ్ళకి సరిపోతుందా? 78% వితౌట్ మార్కెట్ వాలిటిలిటీ వాళ్ళకి రిటర్న్స్ సరిపోతుంటే డెట్ ఫండ్స్ విల్ బి ద బెస్ట్. కానీ డెట్ ఫండ్స్ ఎవరు చూడరు, చాలా మంది చూడరు. అసలు డెట్ ఫండ్స్ గురించి ఎవరు మాట్లాడరు. అంటే కేవలం రిస్క్ తగ్గించడానికి మాత్రమే డెట్ ఫండ్స్ అనేది చాలా మంది మైండ్లో ఉంది సార్. దాన్ని ఏమంటారు? రిస్క్ కాదండి, అక్కడ ఏమవుతుంది అంటే మీకు లిక్విడిటీ కూడా ఇష్యూ అండి. ఇప్పుడు ఈక్విటీ ఫండ్స్లో ఉంది, ఈక్విటీ ఫండ్స్లో మీకు యూనిట్స్ అలొకేషన్ అవుతాయి కదా, డెట్ ఫండ్స్లో అవుతాయి, ఇక్కడ కూడా అవుతాయి.
కాకపోతే ఈ ఈక్విటీ ఫండ్లో వాలటిలిటీ ఉంటుంది కదా. ఇప్పుడు సపోజ్ మీకు ఏదైనా ఎమర్జెన్సీ రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు ఈక్విటీలోకి వెళ్ళి మీరు విత్డ్రాల్ చేసి ఎన్ని యూనిట్స్ పోతున్నాయి, ఎన్ని యూనిట్స్ వస్తున్నాయని మీరు ఖచ్చితంగా మీరు చూడాల్సిందే కదా. ఇప్పుడు సపోజ్ మార్కెట్ డౌన్లో ఉన్నప్పుడు మీరు విత్డ్రాల్ చేశారనుకోండి, మీరు లాస్ బుక్ చేస్తున్నట్లే కదా. ఆఫ్ కోర్స్ చాలామంది నేను అదే చెప్తాను, మార్కెట్ డౌన్లో ఉన్నప్పుడు మీరు విత్డ్రాల్ చేస్తే మీరు లాస్ బుక్ చేస్తున్నారు. అంటే అది ఊకే ఉండేదాన్ని మీరు దాన్ని తీసుకొని లాస్ కావాలని తీసుకుంటున్నట్లు. మనం లాస్ట్ టైం మాట్లాడినట్లు ఒక పర్సన్కి 5 lakhs ఇన్వెస్ట్ చేసిన అతనికి 4.8 lakhs అయింది, 20,000 మైనస్లో ఉంది. అతను ఇంకా పడిపోతుంది భయంతో లాస్ బుక్ చేసుకున్నాడు 20,000. అది వదిలిపెట్టింటే 6 monthsలో రికవర్ అయిపోయేది. 5 lakhs వస్తే 5.1 lakh అని 5.2 lakhs, లేకపోతే అట్లీస్ట్ క్యాపిటల్ అయినా ఉండేది అతనికి. అతను ఎక్కువ ఎమోషనల్గా ఏమంటే స్టేబుల్గా ఉండకపోకుండా, అంటే ఎక్కువ వాళ్ళకి అవేర్నెస్ లేకపోయేసరికి లాస్ బుక్ చేసుకున్నారు. సో నేను అదే ఈ మీరు చెప్పిన 3 కేటగిరీస్లో నేను ఫస్ట్ వాళ్ళకి చెప్పేది, వాళ్ళకి రిస్క్ మినిమైజ్ చేయాలి. మనం వాళ్ళ రిక్వైర్మెంట్ ఏదైనా సరే రిస్క్ తక్కువ ఉండాలి. మనం అప్రోచ్ ఈక్విటీకి గ్రాడ్యువల్గా తీసుకోవాలి. నేను ఇదొక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒక ఫైర్ లాంటిది. దాన్ని మనము కుకింగ్కి వాడతామా లేకపోతే దానిలో చేయబెట్టి చేయగాల్చుకుంటాం అనేది మన ఇష్టం అనమాట. సో కుకింగ్కి వాడుకుంటే మనకు అందరికీ పనికి వస్తుంది. లేదు మనం చేయగాల్చుకుంటామంటే చేయి కూడా కాలుతుంది. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఒక రైట్ ప్రొఫెషనల్ గైడెన్స్తో వెళ్ళడమే బెస్ట్ అనేది డెఫినెట్. అంటే ఏం లేదండి, ప్రొఫెషనల్ గురించి స్ట్రెస్ చేయడం గురించి అట్లని కాదు, మీకు అవేర్నెస్ ఉందా లేదా. అవేర్నెస్ ఉంటే నో నీడ్. మీకు అడ్వైజర్ గురించి క్లారిటీ అవేర్నెస్ కావాలంటే ఎంతకాలం మార్కెట్లో మనం టైం డెఫినెట్ అదే చెప్తుంది. నా నెక్స్ట్ పాయింట్ అదే. మీకు అట్లీస్ట్ ఒక 5 to 10 years స్టాక్ మార్కెట్ ఎలా రన్ అవుతుంది, మ్యూచువల్ ఫండ్స్ ఎలా రన్ అవుతున్నాయి, అసలు ఈ సైకిల్స్ అంటే ఏంది, మ్యూచువల్ ఫండ్స్లో సైకిల్స్ ఉంటాయి, ఏ సెక్టార్కి ఏ సైకిల్ రన్ అవుతుంటుంది, ఎన్ని ఇయర్స్ మనం ఉంటే ఎంత బెనిఫిట్ ఉంటుంది, ఏ ఫండ్ ఎట్లా పర్ఫామ్ అవుతున్నా. మనం ఇప్పుడు టాప్ బెస్ట్ పర్ఫార్మింగ్ ఫండ్స్ అనుకుంటాం కదా, లాస్ట్ ఇయర్ అది లీస్ట్ పర్ఫార్మింగ్ ఫండ్ ఉంటుంది. సో మనం ఫండ్ లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ చూసి మనం ఫండ్ సెలెక్షన్ చేసుకోవద్దు. బెస్ట్ పర్ఫార్మింగ్ ఫండ్ అంటే మనకు సూట్ అయ్యే ఫండ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఇదంతా అవేర్నెస్. ఈ అవేర్నెస్ వచ్చిన తర్వాత యూ కెన్ డూ ఇట్ యువర్ ఓన్, ఎవరి ఓన్గా వాళ్ళు చేసుకోవచ్చు అనమాట. కాకపోతే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఎక్కువైపోయేసరికి కన్ఫ్యూజన్ ఎక్కువ అయిపోతుంది. కన్ఫ్యూజన్ ఎక్కువైపోయేసరికి జనాలు అసలు ఇటు సైడ్ రావడమే బంద్ చేస్తున్నారు అనమాట. సో అవేర్నెస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఈ 1 yearలో ఇంకొక అప్రోచ్ చెప్తానండి. ఒక పర్సన్ ఉన్నారు, 5,000తోనే ఎస్ఐపి స్టార్ట్ చేశారు అనుకుందాం. ఓకే, మంత్లీ ఎస్ఐపి 5,000తో స్టార్ట్ చేశారు. 5,000 స్టార్ట్ చేసి జస్ట్ 10% స్టెప్ అప్ చేశారు. 5,000 ఈజ్ అ నార్మల్ థింగ్ కదండి. అంటే ఒక 25,000 20,000 ఉన్న వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు, చేయొచ్చు కదా. 5,000 ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో స్టార్ట్ చేశారు, 10% స్టెప్ అప్ చేశారు. చాలామందికి అపోహ ఏంది అంటే తప్పుగా అర్థం చేసుకునేది అంటే స్టెప్ అప్ అంటే 10% పెంచుకుంటూ పోతే ఒక 10 years తర్వాత ఎవ్రీ మంత్ కొన్ని లక్షలలో వెళ్ళిపోతుంది అనేసి అనుకుంటారు. అలా ఏం వెళ్ళదండి. ఇప్పుడు 10% 5,000 స్టెప్ అప్ చేసుకుంటూ వెళ్తే 10 years తర్వాత అది 15,000 వరకు వెళ్తుంది అంతే, అంతకన్నా ఎక్కువ కూడా వెళ్ళదు. కానీ ఇదే స్టెప్ అప్ ఇట్లా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే ఎట్ ద ఎండ్ ఆఫ్ 20th year 1 CR అయిపోతుంది వాళ్ళకి. ఓకే, అంటే ఎవరైనా మినిమం శాలరీ ఉన్న వాళ్ళు కూడా 1 CR ఈజ్ నాట్ ఎ బిగ్ గోల్, అసలు పెద్ద విషయమే కాదు. బట్ అట్ ది సేమ్ ఇందులో ఫండ్ కూడా కరెక్ట్ ఫండ్, అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఈ రోజు ఒక ఫండ్ తీసుకొని అదే నేను 20 yearsకి పెట్టుకున్నానంటే కూడా వర్కౌట్ కాదు. ఎక్కువ మంది ఇది బిలీవ్ చేస్తున్నారు విజయ్ గారు. ఏంటంటే ఒక ఫండ్ ఉంది స్మాల్ క్యాప్, నా ఫ్రెండ్ ఎప్పుడు సజెస్ట్ చేస్తూ ఉంటాడు, ఆ ఫండ్ 30 years పెట్టు కంపల్సరీ ఇంత అమౌంట్ ఉంది అంటున్నాడు. ఇజ్ ఇట్ వర్త్? లేదండి, అట్లా కాదు. ఇప్పుడు మీరు మీకు ఎట్లా చెప్పాలి అంటే, ఇప్పుడు మనం ఒక ప్రోడక్ట్ తీసుకుంటాము, తక్కువ ప్రైస్లో ఉన్నప్పుడు తీసుకుని దాన్ని అట్లనే హోల్డ్ చేసి పెట్టుకున్నాము. తర్వాత మళ్ళీ మనం అట్లాంటి ప్రోడక్ట్ మళ్ళీ తీసుకోలేదు. ఇప్పుడు సపోజ్ గోల్డే తీసుకుందాము, గోల్డ్ తక్కువ ప్రైస్లో ఉన్నప్పుడు మీరు తీసుకొని దాన్ని అట్లా పెట్టుకున్నారు, దాని వాల్యూ పెరుగుతుంది, మళ్ళీ మీరు కొత్త గోల్డ్ ఏం కొనట్లేదు, కానీ ఉన్నది మాత్రం పెరుగుతుంది కదా. అట్లాగనే మనం ఎస్ఐపి ఏదైతే ఫండ్లో చేస్తామో చేసి 1-2 years వరకు చూసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ బెస్ట్ ఫండ్ ఏదో ఆ ఎస్ఐపి అక్కడికి ఎస్ఐపికి కన్వర్ట్ చేసుకోవాలి. అంటే ఇదే 5,000 2 years ఒక ఫండ్లోకి పెట్టాలి, తర్వాత కొత్తగా అమౌంట్ పంపించేది ఆపేసాలి ఆ ఫండ్లోకి, నెక్స్ట్ మళ్ళీ కొత్త ఫండ్లోకి పంపించాలి. ఇట్లా మనం రీబ్యాలెన్సింగ్ చేసుకుంటూ ఉండాలి ఎవ్రీ 2 to 3 years. ఎందుకంటే ఎవ్రీ సైకిల్లో ఒక టైప్ ఆఫ్ ఫండ్ మాత్రం మంచి పర్ఫామ్ అవుతుంది, లేకపోతే కొన్ని సెట్ ఆఫ్ ఫండ్స్ మాత్రం మంచి పర్ఫామ్ అవుతాయి. దాన్ని మనం రీబ్యాలెన్సింగ్ చేసుకుంటూ పోతే, నేను ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్లో 20 years అని చెప్పాను కదా, ఇఫ్ వీ హ్యావ్ డన్ రియల్లీ వెల్ అంటే మనం బ్యాక్ టెస్టింగ్ చేసి చూసాము, కొన్ని ఫండ్స్ పర్టికులర్ ఫండ్స్ మనం సెలెక్ట్ చేసి చూసామంటే వితిన్ 15 yearsలోనే 1 CR అయిపోతుంది. జస్ట్ 5,000 10% ఎస్ఐపి వితిన్ 15 years కూడా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి.
ఎందుకంటే అక్కడ పర్సెంటేజ్ మనకు 15% దగ్గర 18%, 20% కూడా వర్కౌట్ అవుతాయి కొన్నిసార్లు. కొన్ని బెస్ట్ పర్ఫార్మింగ్ ఫండ్స్ మనం సెలెక్ట్ చేసుకోగలిగితే అక్కడ మనకి తక్కువ టైంలో అయిపోతుంది. అండ్ ఇంకొక కేసు మనం తీసుకుంటే చాలామంది ఏం చేస్తారంటే పోస్ట్పోన్ చేస్తారు ఎస్ఐపిస్ చేయడం. ఇప్పుడు కాదు, నాకు ఒక 30,000 వచ్చినాక, 50,000 వచ్చినాక, 1 lakh వచ్చిన తర్వాత నేను ఎస్ఐపి స్టార్ట్ చేస్తాను అనేసి అంటారు. నేనేమంటాను అంటే మీకు ఇన్కమ్ తక్కువ ఉన్నప్పుడే మీరు ఎస్ఐపి స్టార్ట్ చేశారనుకోండి, 500 రూపీస్తో ఎస్ఐపి అయినా సరే మీరు స్టార్ట్ చేశారనుకోండి, క్యాపిటల్ పెద్దగా పెరగకపోవచ్చు, అది సెకండ్ థింగ్, కానీ మీకు హ్యాబిట్ బిల్డింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే ఎవ్రీ మంత్ సమ్ ఎక్స్ అమౌంట్ నా దగ్గరికి వెళ్తుంది అనేది మీకు సబ్కాన్షియస్గా మీకు రిజిస్టర్ అవుతుంది. వన్స్ రిజిస్టర్ అయ్యింది అనుకోండి, ఆ 5,000 పక్కన ఒక 0 ఇక్కడ పెట్టినా, ఒక 1 ఇటు సైడ్ పెట్టినా, అంటే 15,000 అయినా, 500 రూపీస్ అయినా, 5,000 రూపీస్ అయినా పెద్ద డిఫరెన్స్ ఉండదు. మనకు ఆ డిసిప్లిన్ అయినా స్టార్ట్ అవుతుంది. మీ అమౌంట్ తక్కువ ఉన్నప్పుడే మీరు డిసిప్లిన్ స్టార్ట్ చేసుకున్నారనుకోండి, పెద్ద అమౌంట్ దగ్గర చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు మీకు ఈ ఎగ్జాంపుల్లో నేను ఏం చెప్పగలుగుతున్నా అంటే, ఒక పర్సన్ 40 years ఉన్నప్పుడు ఎస్ఐపి స్టార్ట్ చేయకుండా పోస్ట్పోన్ చేశాడు అనుకుందాం. వాళ్ళకి 60 years వచ్చేసరికి ఒక 50 lakhs కావాలి అనేసి అనుకున్నారు, 10,000తో చేశారు. కానీ వాళ్ళు ఒకవేళ 25 years 30 years ఉన్నప్పుడు స్టార్ట్ చేస్తే జస్ట్ 5,000 రూపీస్ సరిపోతున్నాయి అనమాట వాళ్ళకి 1 CR కావడానికి. ఓకే. సో ఎంత ఎర్లీగా ఎంత తక్కువ అమౌంట్తో స్టార్ట్ చేస్తే మనకి హ్యాబిట్ బిల్డింగ్ స్టార్ట్ అవుతుంది. ప్లస్ అట్ ద సేమ్ టైం మనకి కాంట్రిబ్యూషన్ పెంచుకుంటా పోతే అంత తొందరగా మనకు ఫస్ట్ 1 CR అనేది టచ్ కావచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సపోజు డైలీ ఇన్కమ్ వాళ్ళు ఉంటారు. డైలీ ఇన్కమ్ కానీ షాప్స్ కానీ లేకపోతే మన స్విగ్గీ జొమాటో వాళ్ళు కానీ వాళ్ళకి ఎవ్రీడే ఇన్కమ్ ఉంటుంది. వాళ్ళు 500 రూపీస్తోని 100 రూపీస్తో కూడా డైలీ ఎస్ఐపిస్ ఉంటాయి. వాళ్ళు అక్కడి నుంచి స్టార్ట్ చేసుకున్నారు అనుకోండి, వన్స్ ఇన్కమ్ ఇంక్రీజ్ అయిపోయిన తర్వాత వితిన్ 10-15 years డెఫినెట్గా 1 CR ఈజీగా టచ్ అయిపోతారు అనమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అసలు 1 CR ఎందుకు అంత ఇంపార్టెంట్ అనేది కూడా మనం మాట్లాడుకుంటే, నేను స్లైడ్స్లో చూపిస్తున్నాను. ఫస్ట్ ఈ 1 CR ఏదైతే ఉందో మనకి ఫర్ సపోజ్ 22 years తర్వాత ఈరోజు 1 CR వాల్యూ 2046కి అది జస్ట్ 25 lakhs మాత్రమే అవుతుంది. సో అంటే ఈరోజు 1 CR వర్త్ 22 years తర్వాత అది జస్ట్ 25 lakhs. ఇన్ఫ్లేషన్ ఆ రేంజ్లో, ఇన్ఫ్లేషన్ జస్ట్ 6% తీసుకుంటేనే మనకి ఫర్ సపోజ్ ఇక్కడ 25,000 తీసుకుంటే 13 yearsలో ఫస్ట్ 1 CR క్లియర్ అయిపోతుంది. అండ్ ఫర్ సపోజ్ అదే వాళ్ళు కంటిన్యూ చేయగలిగారు అనుకోండి, నెక్స్ట్ 32 yearsకి 10 CR కూడా రీచ్ అయిపోతారు. అండ్ ఇంకా మ్యాజిక్ ఏంది అంటే, నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పినట్లు ఫస్ట్ 1 CR మాత్రం చాలా డిఫికల్ట్ అండి, చాలా టఫ్. ఎమోషనల్గా కూడా స్ట్రాంగ్ ఉండాలి, అట్ ద సేమ్ టైం మన ఫండ్ సెలెక్షన్ అదంతా క్లియర్గా ఉండాలి. ఫస్ట్ 1 CRకి ఫర్ సపోజ్ ఇక్కడ ఒక పర్సన్ ఒక 25,000 ఎస్ఐపి చేసుకుంటే వెళ్ళాడు అనుకుందాము. 25,000 ఎస్ఐపి 12% తీసుకుంటే 12% CAGR వచ్చినప్పుడు మనకి ఫస్ట్ 1 CR తీసుకోవడానికి 13 years పడుతుంది. కానీ నెక్స్ట్ అట్లా నెక్స్ట్ 1 CR కానీ జస్ట్ 5 years పడుతుంది. అట్లా మనం చూసుకుంటూ పోతే 10 CR కార్పస్ బిల్డ్ చేయడానికి లాస్ట్ CR ఉంటుంది కదా, అది జస్ట్ 9 months పడుతుంది. ఎందుకు అంటే మనం ఫస్ట్ 1 CR ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మనం 0 నుంచి స్టార్ట్ చేస్తాం, కానీ లాస్ట్ 1 CRకి మనం 9 CRతో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. అవును, ఆల్రెడీ ఎంత 9 CR మీద మనకి ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది కదా, ఆఫ్కోర్స్ ఆ ఇంట్రెస్ట్ ప్లస్ మన ఎస్ఐపి అవుతుంది. సో అక్కడ ఇది చాలా బ్యూటిఫుల్గా వర్క్ అవుతుంది. లాంగ్ డ్యూరేషన్లో మీకు ఫస్ట్ 1 CR ఇబ్బంది, అప్పుడు టైం ఎక్కువ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు అమౌంట్ ఎక్కువ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. మనకు ఫస్ట్ 1 CR ఇబ్బంది. ఆఫ్టర్ 1 CR తర్వాత జస్ట్ 10% మీరు ఇంట్రెస్ట్ వేసుకున్నా కూడా 10 lakhs per month వస్తుంది అనమాట. సో ఈ కాన్సెప్ట్స్ అనేది మనం డీటెయిల్గా తెలుసుకుంటే అవేర్నెస్ పెరుగుతుంది. చిన్న చిన్న అమౌంట్స్తో మీరు స్టార్ట్ చేసుకోండి. ఫస్ట్ 1 CR ఈ మ్యూచువల్ ఫండ్స్లో తీసుకోవడం వెరీ ఈజీ అండి, చాలామంది చేస్తున్నారు. మీకు తెలియదు కానీ మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ చాలామంది చేస్తున్నారు, కానీ మీకు చెప్పిండకపోవచ్చు. కాకపోతే చాలామంది చేస్తున్నారు, వాళ్ళు బెనిఫిట్ తీసుకుంటున్నారు. మీరు తీసుకోకపోతే మీరే వెనకలబడిన వాళ్ళు అవుతారు. 100% అండి. అండ్ తప్పకుండా సార్ చెప్పిన విధంగా ఇప్పుడు ఎవరు లైఫ్ని వాళ్ళు ఆల్రెడీ ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు, నీ లైఫ్ నువ్వు ప్లాన్ చేసుకుంటున్నావా లేదా, ఇదే ఇంపార్టెంట్. సో మీ లైఫ్ గురించి మీరు ప్లాన్ చేసుకోవాల్సిన ఇమీడియట్ ఎమర్జెన్సీ స్టేట్లో మీరు ఉన్నారు. సో దానికి సంబంధించి మీరు ఫైనాన్షియల్గా స్టేబుల్ అవ్వాలి, ఫైనాన్షియల్గా మీరు అచీవ్ అవ్వాలి, ఫైనాన్షియల్గా మీరు ఒక రేంజ్ చూడాలి. దానికి సంబంధించిన విషయాల కోసం వెబినార్ ద్వారా ఎన్నో విషయాలని సార్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పర్సనల్ ఫైనాన్స్ సంబంధించి మీ కంప్లీట్ నాలెడ్జ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి మీరు వెబినార్లో జాయిన్ అయ్యి మీరు కూడా ఫైనాన్షియల్గా ఎంతో గెయిన్ అనేది చూడవచ్చు.